హాయ్ హలో వెల్కమ్ టు మిసెస్ వంటిల్లు. గుత్తొంకాయని ఇలా ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే 6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ అయిన తర్వాత ఆ కారాన్ని పక్కన పెట్టుకొని, వెల్లుల్లి కారం అంటారు కదా, అది ఇదేనండి, ఇలాగే చేస్తారు. ఈ వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకొని వంకాయలను తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వంకాయలు వాష్ చేసిన తర్వాత ఈ వీడియోలో నేను చూపించిన విధంగా వంకాయల్ని 4 సైడ్స్ మధ్యలో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని, అలాగే ఆ కట్ చేసుకున్న వంకాయల మధ్యలో ఇప్పుడు మనం ఏదైతే వెల్లుల్లి కారం చేసుకున్నామో ఆ వెల్లుల్లి కారాన్ని ఆ వంకాయల మధ్యలో వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత బాగా స్పైసీగా ఉంటుంది, కానీ పప్పులో కానీ రసంలో కానీ బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటాయి. ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈజీగా ఉండే రెసిపీ కాబట్టి అందరు ట్రై చేయొచ్చు. ఇలా స్టఫ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఏదైతే స్టఫ్ పెట్టుకున్నామో మనం వంకాయల్ని, ఆ వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. ఇంకా ఉల్లిపాయలు అవేం వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా చేప ముక్కలను ఎట్లా వేయించుతారో అట్లా వేయించుకోవాలి. అయితే ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక సైడ్ ఉడికిపోయి ఉంటాయి, అలా తీసి రెండో సైడ్కి మార్చుకోవాలి. ఇలా మార్చుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి ఉడికించాలి. ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత వంకాయలు ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా అవుతాయి. సో ఇట్లా అయిన తర్వాత మనం స్పూన్తో ఇలా చెక్ చేస్తే వంకాయ మెత్తగా అయిపోయి ఉంటుంది. సో దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని పప్పులోకి కానీ రసంలోకి కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేస్తే వంకాయ కూర చాలా ఈజీగా టేస్టీగా ఫ్రై లాగా అయిపోతుంది. చక్కగా పప్పులో కానీ రసంలో కానీ ఈజీగా ఉంటుంది. సో టైం సేవింగ్ కర్రీ అనుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని